మద్యం స్కామ్ కేసులో నిందితుడైన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్టు సక్రమమేనని సుప్రీంకోర్టు నిన్న తేల్చింది. దానికి ముందు రోజు ఈ రాజ్ కేసిరెడ్డి బాస్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో మీడియాతో మాట్లాడారు. రాజ్ కేసిరెడ్డికి మద్యం స్కామ్తో ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆయన ఐటీ రంగంలో అనుభవం ఉన్న వ్యాపారస్తుడట. అనేక మంది రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో ఒకడట. పదవీ కాలంలో విజయవాడకు వచ్చింది కూడా తక్కువనట. కాబట్టి ఆయనకు మద్యం కుంభకోణంతో సంబంధం ఉందని చెప్పడం అసంబద్ధమట అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అదే ఊపులో ఆయన మిగిలిన నిందితులందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. బివరేజెస్ కార్పొరేషన్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? ధనంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి మద్యం స్కామ్తో ఏం సంబంధం? ధనంజయ రెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ చూసిన మనిషి కూడా కాదు కదా. ఇలా సాగింది మీడియా సమావేశంలో రెడ్డి గారి ధోరణి. ధనంజయ రెడ్డి మచ్చలేని ఆఫీసర్ అట. ఆ మచ్చలేని ఆఫీసర్ ఎంత మంచి ఆఫీసరో, 5 ఏళ్ల పాటు ఆయన సీఎంఓలో ఎంత బుద్ధిగా మెలిగారో మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనక్కర్లేదు. వైసీపీ మాజీ శాసనసభ్యులను మాజీ మంత్రులను అడిగితే వారు చెప్తారు చక్కగా. రాజుగారు అండ చూసుకున్న అయ్యగారు ఎంత హుంకరించింది, ఎంత రెచ్చిపోయింది. అధికారపక్షం శాసనసభ్యులను కూడా పురుగుల్లా చూసిన ధనంజయ రెడ్డి మంచి బాలుడట. ఇది చాలు మనకి జగన్ మాటలు ఎంత బూటకమో తెలుసుకోవడానికి. పిల్లలకు పెళ్లి ప్రయత్నాలు ఉన్నవారిని అరెస్ట్ చేయడం ఏమిటి అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలు ఎక్కడ వేస్తే ఏమి లాభం? ఢిల్లీ వెళ్ళి భారతీయ న్యాయ సంహితలో కొత్త సెక్షన్ చేర్చాలని హోంమంత్రిని కోరాలి. పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి అరెస్ట్ నుంచి మినహాయింపు ఉండాలి, ఒక కొత్త సెక్షన్ పెట్టాలి. అడగండి వెళ్ళి. ఈయన మనల్ని 5 ఏళ్లు పాలించిన ముఖ్యమంత్రి. ఏమనాలి ఈ పెద్ద మనిషిని? ఇది హిపోక్రసీనా లేక అహంకారమా? ఏదైనా కానీ దానికి అవధులు లేవు. అది పెత్తనం చేయడానికి అఫీషియల్గా పొజిషన్ ఉండాలా? మీ ఆఫీసులో పనిచేసిన సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ చీఫ్ సెక్రటరీ గారిని కాదని ఉత్తర్వులు ఎలా ఇచ్చారో, దానిని కాదనందుకదు మీరు ఎల్వి సుబ్రహ్మణ్యం బాపట్ల పంపింది. మీలాగే మీ అనుచరులందరూ కూడా అమాయకులు, మంచివాళ్ళు, నోట్లు వేలు పెడితే కొరకలేరు. వైసీపీ హయాంలో ఒక్క మద్యం ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్లు కానీ తాను సంతకం చేసినట్టు కానీ చూపించగలరా అని సవాలు విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజమే, మీ సంతకం లేకపోతే మీరు బాధ్యులు కారు అనుకుందాం కాసేపు. పోనీ సంతకం పెట్టిన వారినన్నా బాధ్యులను చేద్దామా? మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు తప్ప ఆన్లైన్ చెల్లింపులు ఉండకూడదు అన్న నిర్ణయం ఎవరిది? అవినీతికి తావు లేకుండా సంక్షేమం చెల్లింపులన్నీ బ్యాంక్ ఖాతాల్లోకి బటన్ నొక్కుడు ద్వారా చేసిన ఘనత గురించి ఈనాటికి కూడా డప్పు కొట్టుకుంటున్నారు కదా మీరు. మరి దానికి పూర్తి భిన్నంగా మద్యం దుకాణాల్లో వ్యాపారాన్ని క్యాష్ అండ్ క్యారీ చేసిన ఘనత ఎవరిది? ఈ ఒక్క ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం కూడా మీ జోలికి రాదిక. జనం ఇంగిత జ్ఞానం స్థాయి మీద జగన్కు అపారమైన నమ్మకం. తాను 2x2 3 అని చెప్తే నమ్మేస్తారని ఆయన విశ్వాసం. పన్నులు బాధేసి పర్మిట్లు రద్దు చేసి వారి లాభాలు తగ్గించి రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచితే ఎవరైనా లంచాలు ఇస్తారా అని ఆయన అమాయకంగా అడుగుతున్నారు. మీ లెక్క ప్రకారమే చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు. లాభాలు ఎక్కువ తక్కువ అని మీమాంస వచ్చేది ఎప్పుడు? వ్యాపారం చేసినప్పుడు కదా. అసలు వ్యాపారమే చేయనివ్వకపోతే? దేశమంతా దొరికే మద్యం బ్రాండ్లు మీ పాలన కింద ఏపీలో మాయమయ్యాయే, ఆ అవడంలో లొసుగేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినా మీరు అమాయకుడని అంగీకరిస్తాం మేము. చెప్పండి విందాం. అయినా గీతాకారుడు యుద్ధం చేసేదెవరు, చేయించేదెవరు అన్నట్లుగా మద్యం తయారు చేసేదెవరు, మద్యం అమ్మేదెవరు? జనం పిచ్చివాళ్ళు, నిమిత్త మాత్రులు, అంతా మీ లీల. అవునా? అవునా కాదా? మద్యం తయారు చేసే డిస్టిలరీస్ని చెరబట్టారు. మద్యం హోల్సేల్ వ్యాపారం చేసే కంపెనీలను మీ అనుచరగణం రాత్రికి రాత్రి తెరిచారు. వాటి నుంచి మద్యం కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ సంస్థ బివరేజెస్ కార్పొరేషన్ను మీరు పైనుంచి కావాలని తెచ్చుకున్న మీ విశ్వాసపత్రుడు వాసుదేవరెడ్డి చేతిలో పెట్టారు. అక్కడ నుంచి మద్యం కొని జనానికి అమ్మే మద్యం దుకాణాలు కూడా గవర్నమెంట్ చేతిలోనే. ఆ దుకాణాల్లో నగదు చెల్లిస్తేనే మందు. కృష్ణమాయ అంటారు చూసారా, అట్లా అంత జగన్మోహన్ మాయ. ఒక డిస్టిలరీ కొత్తగా సృష్టించిన ఒక ఇమిటేషన్ బ్రాండ్కు చెల్లించే ధరను దాని ఒరిజినల్ బ్రాండ్ ధరకు 3 రెట్లు పెంచితే లాభించేది ఎవరు చెప్పండి జగన్ రెడ్డి గారు? డిస్టిలరీ యజమాని. అవునా? ఆ యజమాని మీ బినామీ అయితే అప్పుడు లాభించేది ఎవరు? కొన్ని సందర్భాల్లో వారు మీ బినామీలు కానీ మీ అనుచరులు అనుకోండి, వారిని వ్యాపారం చేసుకొని ఇచ్చినందుకు ముడుపులు వసూలు చేసే అవకాశం ఉందా లేదా? ముడుపులు తీసుకుంటే ఎవరు తీసుకుంటారు చెప్పండి?
జగన్మోహన్ రెడ్డి ఎంత అమాయకుడు పోజు పెట్టినా ఏపీలో ఆయన హయాంలో మద్యం వ్యాపారంలో జరిగింది మామూలు కుంభకోణం కాదు. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. భారతదేశంలో ఇంతటి ఘోరమైన స్కామ్ గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. క్రిమినల్స్కు అధికారం అప్పగిస్తే ఎలాంటి దోపిడీ పథకాలు పుట్టుకొస్తాయో ఈ స్కామ్ మనకు చెప్తుంది. చాలా వివరంగా ఎలాబొరేట్గా పథకం పని నడిపించిన స్కామ్ ఇది. అధికారం చేతులు మారితే కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుందని ఊహించడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. అలాంటి తెలివితేటలు మన కథానాయకుడు కొదవే లేదు. అందుకే మద్యం స్కామ్కు సంబంధించిన ఆనవాళ్లను, అందులో చేతులు మారిన వేల కోట్ల రూపాయల డబ్బు లావాదేవీల ఆనవాళ్లను శుభ్రంగా చెరిపేశారు. మద్యం కుంభకోణం దర్యాప్తు చేసిన సిట్ లెక్కల ప్రకారం 350 టెరాబైట్ల డేటాను నామరూపాలు లేకుండా డిలీట్ చేశారు. అంటే సుమారుగా 375 కోట్ల పేజీలకు పైగా సమానమైన డేటా. ఇలాంటి పని చేసిన వారిని, చేయించిన వారిని ఏమనాలి? ప్రభుత్వంలో ఉండగా దొంగ పనులు చేసి తర్వాత తప్పించుకోవడం కోసం అధికారిక డేటా డిలీట్ చేసేవారిని, ఏకంగా ఆఫీసుల్ని, ఫైళ్లను తగలబెట్టేవారిని ఏమందాం మనం? వీరికి రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా? మద్యం స్కామ్లో డబ్బు యాంగిల్తో సంబంధం లేని మరో కోణం ఉంది. అది పెద్దగా జనం దృష్టికి రాలేదు. నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో అది చాలా ఆందోళనకరమైనది. జగన్ సర్కార్ ఏలుబడిలో జనానికి వేరే దిక్కు లేకుండా చేసి వారితో బలవంతంగా తాగించిన కొత్త మద్యం బ్రాండ్లతో సంభవించిన చావులు, పాడైన ఆరోగ్యాలు, ఇది చాలా తీవ్రమైన విషయం. మద్యం స్కామ్ వరకు దర్యాప్తు చేసి నిందితులను బోలెక్కించగలరేమో. స్లో పాయిజన్ లాంటి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారికి, ఆరోగ్యం గుల్ల చేసుకున్న వారికి దీనివల్ల న్యాయం జరుగుతుందా? కొంత ఉపశమనం అంతే. జగన్ సర్కారు పాపం ప్రజల ఆరోగ్యంతో ఏ స్థాయిలో ఆటలాడింది నిర్ధారించేందుకు ప్రభుత్వం నిపుణులతో స్వతంత్ర కమిటీని నియమించాలి. ఆ కమిటీ ఇచ్చే నివేదికను బహిరంగపరచాలి. స్వతంత్ర భారత చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో మద్యం వ్యాపారాన్ని నేరమయం చేసి వేల కోట్లు దండుకున్న పెద్ద మనుషులకు న్యాయస్థానంలో శిక్షలు వేయించడంతో ఆగకూడదు. అంతులేని తమ ధనదహంతో వారు ఎందరి ఉసురు పోసుకున్నారో లెక్కలు తీసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. మూల విరాట్టులకు ఈ నేరానికి శిక్ష వేయించడం కుదరదు కాబట్టి కనీసం ప్రజా న్యాయస్థానంలో వారిని దోషులుగా నిలబెట్టాలి. నాసిరకం మందు తాగి సర్కారు ఖజానాకు నిధులు సమకూర్చడంతో పాటు ప్రభుత్వ పెద్దల ధనదాహాన్ని తీర్చి అసూలు బాసిన వారి కోసం మనం కనీసం చేయగలిగిన పని ఇది.